క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడి దివ్యబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం, విజయనగరం విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు క్రీస్తు శేషులు కరణం మరేదాస్ మాస్టర్ గారి 14వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వీరి భార్య కరణం నక్షత్రమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. గుంటూరు మేత్రాసనం, నగరంపాలెం విచారణ, సంకూరు శాంతయ్య, షౌరమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజారావు, రాజ్యలక్ష్మి, మోహన్ రాజు, మేరీ, కళావతి, మేఘన, అస్మిత, అమూల్య, శౌరి, రిత్విక్ తేజులకు ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, మంచి భవిష్యత్తు దైత్యమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 80వ పుట్టినరోజు జరుపుకుంటున్న హైదరాబాద్ విశ్రాంతి పీఠాధిపతులు మహాగణ శ్రీ 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 తుమ్మాబాల తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతా బలి దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణ డాక్టర్ పులిమేర జయరావు, ఉపాధ్యక్షులు మహాగణ డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. ఈరోజు కర్నూలు పీఠానికి నూతన కాపరిగా నియమితులైన మహాగణ గోరెంట్ల జానెస్ ఓసిడి వారి పీఠాధిపత్య అభిషేక మహోత్సవానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రార్థనా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలుగు కథోలిక పీఠాధిపతుల సమాఖ్య దివ్యవాణి టీవీ సిఇఓ గురుశ్రీ లూథ్రాజ్, ప్రోగ్రామ్ డైరెక్టర్ గురుశ్రీ అనకర్ల ప్రశాంత్ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం అల్వాల్ విచారణ, శాంసన్ పావెల్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం లిల్లీపూర్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న పీటర్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతాబలి సింగారెడ్డి అంతోన్ రెడ్డి కుటుంబ సభ్యులు వెలంకిని మాత పేరిట సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం పాతిమానగర్ విచారణ, కొండవీటి జయప్రకాష్ రావు, చిన్ని దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలను దయచేయమని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం నిజామాబాద్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న దాసరి రవిప్రసాద్, దాసరి మనీషాలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కోరుతూ దాసరి లక్ష్మి, అనూష, బెల్లంకొండ రాజేష్ కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం సత్యనారాయణపురం విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న అంకుర మోక్షకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని ఎన్ లోకయ్య, పెద్దనాన్న, పెద్దమ్మ, మేనమామ, అత్త మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న కె హిమవర్షినికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, నీటి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని కోరుతూ అగస్టిన్, అరుణ, లిఖిత్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను
నిండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు, నన్ను విశ్వసించువాడు ఎవడునూ అంధకారంన ఉండకుండానట్లు ఈ లోకానికి నేను వెలుగుగా వచ్చి ఉన్నాను. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరునూ కూడా అంధకారంలో ఉండడము ప్రభుకి ఇష్టం లేదు. అందరూ కూడా వెలుగులో జీవించాలని ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాడు. కాబట్టి చీకటిలో ఎవరైతే ఉండదలుచుకుంటూ ఉన్నారో వారు పాపంలో జీవిస్తున్న వ్యక్తులుగా ఉంటున్నారు. కాబట్టి ప్రభు అంటున్నారు, మీరు ఆ చీకటి నుండి వెలుగులోనికి రండి. వెలుగులోనికి వచ్చినప్పుడు పాపాన్ని వదిలిపెట్టి మనం పరిశుద్ధంగా మారిపోతాం. అప్పుడు ప్రభు వసుకుతున్నటువంటి ఆ రక్షణను మనం పొందుకుంటాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, వెలుగుకు సంబంధించిన వారంగా ఉండాలని ఈనాటి పఠనంలో ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యముగా పాల్గొనటకు ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను. సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి. ఏలినవారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. ఏలినవారా దయచూపండి. ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. దీనుల మహిమయు విశ్వాసుల జీవమును పుణితుల పరమానందమైన ఓ సర్వేశ్వర, మేము దీనతతో అర్థించి వారి ప్రార్థనను ఆలకింపుము. నీవు మహా ఔదార్యముతో చేసిన వాగ్దానం నెరవేర్చునని ఎంతో ఆసక్తితో నిరీక్షించు మాకు శాశ్వతానందమును దయచేయుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. బర్నబాను, సౌలును నా కొరకు ప్రత్యేకింపుడు. మొదటి పఠనము అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 24వ వచనం నుండి 25వ వచనం వరకు మరియు 13వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. ఆ దినములలో దేవుని వాక్యము అంతటను వ్యాపించుచు వృద్ధియగుచుండెను. బర్నబా, సౌలులు తమ పనిని పూర్తి చేసుకొని మార్కు అను మారు పేరు గల యోహానుని వెంట పెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వెళ్ళిరి. అంతియోకియాలోని క్రైస్తవ సంఘమున కొందరు ప్రవక్తలు, బోధకులు ఉండిరి. వారు ఎవరనగా బర్నబా, నికేరు అను పిలువబడుచుండిన సిమియోను, సిరేనీయుడైన లూసియా, పాలకుడికి హేరోదుతో కూడా పెంచబడిన మనాయేను,
సౌలు. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పవిత్రాత్మ వారితో, నేను నియమించిన పనికై బర్నబాసు సౌలును నా కొరకు ప్రత్యేకింపుడు అని పలికెను. వారు ఉపవాసము చేసి ప్రార్థించి వారిపై చేతులు ఉంచి వారిని పంపివేసిరి. పవిత్రాత్మచే పంపబడిన బర్నబాసు సౌలులు సెలూసియాకు వెళ్ళి అక్కడ నుండి ఓడనెక్కి పయనించి సెఫ్రాసుకు వచ్చిరి. వారు సలామీసు చేరుకొని అక్కడ యూదుల ప్రార్థనా మందిరములలో దేవుని వాక్యమును బోధించిరి. యోహాను అను ఉపచారకుడు వారికి తోడ్పడుచుండెను. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ దేవా సకల జాతులు నిన్ను స్తుతించునుగాక. దేవా సకల జాతులు నిన్ను స్తుతించునుగాక. సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. దేవా మా మీద దయచూపి మమ్ము దీవింపుము. నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపనిమ్ము. అప్పుడు సకల జాతులు నీ మంచితనమును తెలుసుకొనును. సకల జాతులు నీ రక్షణమును అర్థము చేసుకొనును. అందరూ దేవా సకల జాతులు నిన్ను స్తుతించునుగాక. దేవా సకల జాతులు నిన్ను స్తుతించునుగాక. సకల జనులు నిన్ను కొనియాడునుగాక. సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. అన్య జాతులు ఆనందనాదముతో కీర్తనలు పాడునుగాక. నీవు జాతులకు న్యాయముతో తీర్పు తీర్తువు. భూమి మీద జాతులనెల్లా నడిపించినది నీవే. అందరూ దేవా సకల జాతులు నిన్ను స్తుతించునుగాక. దేవా సకల జాతులు నిన్ను స్తుతించునుగాక. సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 12వ అధ్యాయము వచనములు 44 నుంచి 50 వరకు. యేసు ఎలుగెత్తి ఇట్లు చెప్పెను, నన్ను విశ్వసించువాడు నన్ను కాదు, నన్ను పంపిన వానిని విశ్వసించుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వారిని చూచుచున్నాడు. నన్ను విశ్వసించు వారిలో ఎవడునూ చీకటిలో ఉండకుండానట్లు నేను లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాను
నా మాటలు ఆలకించి పాటింపని వానిని ఖండించినది నేను కాదు. నేను వచ్చినది లోకమును రక్షించుటకే గాని ఖండించుటకు కాదు. నన్ను తృణీకరించి నా మాటలు ఆలకింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను పలికిన నా వాక్యే అంతిమ దినమున వాణ్ణి ఖండించును. నా అంతటా నేను ఏమీ మాట్లాడను. నన్ను పంపిన తండ్రి నేను ఏమి చెప్పవలేనో ఏమి మాట్లాడవలేనో ఆజ్ఞాపించి ఉన్నాడు. ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును. కనుక నేను ఏది మాట్లాడినను తండ్రి నాతో చెప్పినట్లే మాట్లాడుచున్నాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మనం విని ఉన్నాము. క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నారు, నన్ను విశ్వసించువాడు నన్ను కాదు నన్ను పంపిన వానిని విశ్వసించుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వానిని చూచుచున్నాడు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. నన్ను విశ్వసించు వారిలో ఎవరు కూడా అంధకారంలో ఉండకుండానట్లు నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాను అని ప్రభు తెలియజేస్తున్నాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్లయితే ప్రభు విధంగా తెలియజేస్తున్నారు, నా మాటలను ఆలకించి నన్ను పంపిన వాడిని విశ్వసించువాడు నిత్య జీవం పొందును, మరణాన్ని జయించి జీవాన్ని పొందుకొనును అని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి మొట్టమొదటిగా మనము క్రీస్తు ప్రభువుని విశ్వసించాలి. క్రీస్తు ప్రభువుని విశ్వసించిన వాడు క్రీస్తు ప్రభువును పంపిన తన తండ్రిని కూడా విశ్వసిస్తూ ఉన్నాడు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 28వ వచనంలో చూసినట్లయితే, దేవుడు పంపిన వారిని విశ్వసింపుడు, అది దేవుడు మీ నుండి కోరునది. దేవుడు క్రీస్తు ప్రభువుని పంపి ఉన్నాడు. క్రీస్తు ప్రభువుని మనం విశ్వసించాలని వాక్యము మనకు తెలియజేస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 24వ వచనంలో, మీరు వినుచున్న మాటలు నావి కాదు నన్ను పంపిన వాని మాటలు అని ప్రభు తెలియజేస్తున్నారు. అంటే క్రీస్తు ప్రభు పంపబడిన వాడు, తండ్రి చేత ప్రేమించబడి ఈ లోకాన్ని ప్రేమించడానికి పంపబడినవాడు. కాబట్టి ఎవరైతే ఆయనను విశ్వసిస్తూ ఉన్నారో తండ్రిని విశ్వసిస్తున్నారు, ఎవరైతే ఆయనను చూస్తూ ఉన్నారో తండ్రిని కూడా చూసిన వారుగా ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, మీరు నన్ను పంపితురని వారు విశ్వసించినట్లు నేను చేస్తుని, మీరు నన్ను పంపారని మరి వారు విశ్వసించినట్లు నేను చేస్తునని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు, నేనును నా తండ్రిని ఇద్దరము ఏకమై ఉన్నాము. నా తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నాను, కాబట్టి మీరు విశ్వసించండి. ఈ మాటలు విశ్వసించినట్లయితే నేను చేస్తున్న క్రియలనన్నా చూసి విశ్వసించండి అని యోహాను సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో ప్రభు తెలియజేస్తున్నారు. రెండవదిగా, మొట్టమొదటిగా నన్ను విశ్వసించువాడు నా తండ్రిని విశ్వసించున్నాడు, నన్ను చూచువాడు నా తండ్రిని చూచున్నాడు. రెండవదిగా ప్రభు ఏమంటున్నారంటే, నన్ను విశ్వసించువారు అంధకారంలో ఉండకుండానట్లు నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే ప్రభు అంటున్నారు, ఈ లోకానికి వెలుగును నేనే, నన్ను విశ్వసించువాడు అంధకారంలో ఉండగా నిత్య జీవపు వెలుగులో ప్రవేశిస్తారని ప్రభు తెలియజేస్తున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాలు చూసినట్లయితే, ఆయన యందు జీవముండెను, ఆ జీవం మానవులకు వెలుగాయను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. ఆయనందు జీవముంది, ఆ జీవము మనలో ఉన్నట్లయితే మనలో అంధకారం తొలగిపోతుంది, మనలో ఉన్నటువంటి పాపము తొలగిపోయి పరిశుద్ధులంగా మారుతాం, వెలుగు పుత్రులుగా మనం మారిపోతాం. కానీ ప్రభు ఏమంటున్నారంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో, ఈ లోకమున వెలుగు అవతరించినది కానీ మనుష్యులు దుష్క్రియలు చేయించు వెలుగు కంటే చీకటిని ఎక్కువగా ప్రేమించుచున్నారు. వెలుగు కంటే చీకటిని ఎందుకు ఎక్కువగా ప్రేమిస్తున్నారంటే,
వారు చేస్తున్న పనులు చీకటి పనులు, పాపపు పనులు. వారు ఒకవేళ వెలుగులోనికి వచ్చినట్లయితే వారి పాపం బయటపడుతుంది అని ఇంకా ఆ చీకటిలోనే జీవిస్తున్నారు. కానీ ప్రభు అంటున్నారు, మీరు చీకటికి సంబంధించిన వారు కాదు, మీరు వెలుగుకు సంబంధించిన వారు. కాబట్టి మీరు వెలుగులో జీవించండి. పుణ్యత పౌలు గారు రోమీలకు రాసిన లేఖలో 13వ అధ్యాయం 12వ వచనంలో ఆయన విధంగా తెలియజేస్తున్నారు. రాత్రి ముగియవచ్చినది, పగలు సమీపించినది. చీకటికి చెందిన పనులను మనము ఇక మానివేయుదము. పగటి వేళ పోరాటము నడుచుటకు ఆయుధములను ధరించుదము. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనం ఆ చీకటిని జయించాలంటే ఆయుధాలను ధరించాలి. మొట్టమొదటి ఆయుధం ఏమిటంటే దేవుని యొక్క వాక్కు. ఆ వాక్కు అనే ఖడ్గాన్ని మనము ధరించినట్లయితే పాపాన్ని, ఈ లోక అంధకారాన్ని మనం జయించగలుగుతాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 5వ వచనంలో పౌలు గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, మీరు పగటికి సంబంధించిన వారు, మీరు రాత్రికి సంబంధించిన వారు కాదు. కాబట్టి పగటికి సంబంధించిన పనులు మీరు చేయండి, మీరు వెలుగులో జీవించండి అని పౌలు గారు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము వెలుగులో జీవించాలని ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో ప్రభు అంటున్నారు, ఈ లోకానికి వెలుగు మీరే. ఈ లోకంలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించడానికి ఈ లోకంలో మిమ్మల్ని వెలుగుగా ఉంచుతున్నానని ప్రభు తెలియజేస్తున్నారు. ఆ వెలుగును మనము ఇతరుల చెంత ప్రకాశించజేయనివ్వాలి. మనము ఈస్టర్లో చూస్తూ ఉంటాము, ఈస్టర్ క్యాండిల్ వెలిగించిన తర్వాత ఆ క్యాండిల్ నుంచి ఒక్కొక్క క్యాండిల్ వెలిగిస్తూ ఉంటారు. అదేవిధంగా మనము కూడా ప్రభువు నుంచి వెలుగును పొందుకొని అంధకారంలో ఉన్నవారికి వెలుగును మనం ప్రసాదించాలని ప్రభు ఈ లోకంలో మనల్ని వెలుగుగా ఉంచి ఉన్నాడు. కాబట్టి మనము అంధకారంలో జీవించకుండా వెలుగుకు సంబంధించిన వారముగా మనం ఉండాలని ప్రభు ఆహ్వానిస్తున్నారు. మూడవదిగా ప్రభు అంటున్నారు, ఈ లోకాన్ని నేను ఖండించుటకు రాలేదు, ఈ లోకాన్ని నేను రక్షించుటకు వచ్చినాను. ఎవరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడి లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని యేసు ప్రభుని లోకానికి పంపించినాడు. ఎవరైతే ఆయనను విశ్వసిస్తూ ఉన్నారో వారు నశించిపోక రక్షణ పొందుకుంటున్నారు. అందరూ రక్షించబడాలని 1 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే ఎవరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ కూడా రక్షించబడాలి, అందరూ కూడా సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభు యొక్క అభిలాష. ఎజెకియెలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే ఒక దుష్టుడు కూడా మరణించడం ఆయనకి ఇష్టం లేదు. దుష్టుడు కూడా మారు మనసు పొంది ప్రభు చెంతకు వచ్చి రక్షణ పొందుకోవాలని ప్రభు యొక్క అభిలాష. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఒక్కరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ కూడా రక్షణ పొందుకోవాలని ఆయన కోరుతూ ఉన్నాడు. మరి ఈనాటి మొదటి పట్టణాన్ని మనము గమనించి చూసినట్లయితే దేవుని వాక్యము అంతటా వ్యాపించుచు వృద్ధి అగ్గుచుండెను. దేవుని యొక్క వాక్యము ఆగిపోదు, బోధించడం ఆగిపోదు. సమయం అనుకూలంగా ఉన్నా సమయం అనుకూలంగా లేకున్నా వాక్యాన్ని మనం బోధించాలి. ఒకవేళ నీవు బోధించినట్లయితే నీ స్థానంలో దేవుడు ఇంకొకరిని లేపి వాక్యాన్ని బోధింపజేస్తాడు. అది ప్రభు మనకు నేర్పిస్తున్నది. వాక్యం అనేది ఆగదు, మనము బోధించాలి. అంటియోకియాలోని క్రైస్తవ సంఘంలో కొందరు ప్రవక్తలు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. వారు ప్రభు సేవ యందు ఉపవాసం చేయుచుండా పవిత్రాత్మ వారితో ఈ విధంగా చెప్తోంది, నేను నియమించిన పనికై బర్నబా సౌలును నా కొరకు ప్రత్యేకింపుడు అని పలికెను. వారు బర్నబా సౌలును ప్రత్యేకించి వారిపై హస్తాల నుంచి ప్రార్థించి అభిషేకించి వారిని సేవ కోసం పంపుతూ ఉన్నారు. మరి మనము కూడా ప్రభు సేవలో భాగం పంచుకోవాలి. కొద్దిగో గొప్ప ఎప్పుడు ప్రభు యొక్క సేవను చేసేవారంగా మనం ఉండాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దీవపల్లి పూజలో ప్రభు మనకు వసకుతున్న సందేశం ఏమిటంటే ప్రభువును విశ్వసించాలి, ప్రభువును తండ్రి దేవుడు పంపించాడని విశ్వసించాలి. రెండవదిగా ఆయన లోకానికి వెలుగుగా వచ్చినాడు కాబట్టి మనము వెలుగుకు సంబంధించిన వారంగా ఉండాలి, చీకటికి సంబంధించిన వారముగా మనము
ఉండకూడదు అని ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యం కూడా మనము వెలుగు ఉన్నప్పుడే మరి వాక్యాన్ని మనం బోధించాలి. 4వదిగా మనము నశించిపోకుండా రక్షించబడాలని క్రీస్తు ప్రభు ఈనాటి సువిశేషం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మేము నశించిపోకుండా నిన్ను విశ్వసించి నిన్ను వెంబడించి రక్షణ పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని దేవుబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునడులా ప్రార్థించుదము. ప్రభువా, తమరు నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్యనిర్వహణము ద్వారా నీ దివ్య జీవమందు మాకు భాగం దయచేయుచున్నావు. నీవు తెలియజేయు సత్యములను మేము గ్రహించి మీకు యోగ్యమైన జీవితం జీవించినట్లు దీవించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువు దేవా, పావన పిత సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్తిదాయనమాయను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితంలో పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కానందంతో నింపబడి మిమ్ము స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోకవాసులు దూతల దళములు నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర
రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమ్మకమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచం అంతటా వ్యాపించి ఉన్న మీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతో నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతలయగు మరియమాతోను పుణిత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని
మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనం ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందెను. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చెయ్యమని వేడుకొనుచున్నాను. ఆమేన్. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ
స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తి నొసగును ఈ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తి నొసగును ఈ విందు ఈ విందు. పునీత న్యాస్వార్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నేల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయము లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, కనికరించి మీ ప్రజలకు అత్యంత చేరువలో ఉండమని మేము బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము మా పూర్వపు పాపస్థితిని విస్మరించి నూతన జీవితంలో స్థిరంగా కొనసాగునట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.